హలో ఫ్రెండ్స్, పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలో కొలువై ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతనమైన భీమేశ్వర ఆలయం. ఈ ఆలయం ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరుకుంది. కాకతీయుల కాలంలో మనకు చూస్తే వివిధ చోట్ల కనబడుతుంటాయి ఎత్తైన శివలింగాలు. ఇక్కడ కూడా మనకి భీమేశ్వర ఆలయంలో కూడా ఎత్తైన శివలింగం మనకు దర్శనమిస్తుంది. అంతేకాకుండా దీనికి అపోజిట్ లో ఉన్న త్రికూట ఆలయం, త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా 3 ఎత్తైన శివలింగాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తుంటే ఇది కూడా పాక్షికంగా ధ్వంసమైంది శివలింగం కూడా. అంతకుముందు ఇది భూమిలో ఊరుకోపోయి ఉంటే ఈ గ్రామస్తులు దీన్ని వెలికితీసి ఇలా భక్తుల దర్శనార్థం ఉంచారు. పూర్వం త్రికుట ఆలయం కంటే ముందే ఈ భీమేశ్వర ఆలయం భక్తుల చేత పూజలు అందుకుంటుందని ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్తుంటారు. ఎత్తైన స్తంభాలు, రాతి స్తంభాలు, ఇక్కడ గోపురాలు మనకు కనబడుతుంది. ఒక 6 గోపురాలు చూడవచ్చు అండి. దీనికి ఎదురుగా త్రికుట ఆలయం కనబడుతుంది మనకి. ఈ 2 ఆలయాలు ఒకప్పుడు కలిసి ఉండేవని గ్రామస్తులు చెప్తుంటారు. రాతితో నిర్మించిన స్తంభాలు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఈ గోపురాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఆ కాలంలో ఆర్కిటెక్చర్ చాలా అద్భుతం. కాకతీయుల కళా వైభవం ఈ ఆలయంలో మనం చూడవచ్చు. ఇది చూడండి గోపురం పైన ఇవన్నీ కూడా ధ్వంసమైనవి. త్రికుట ఆలయానికి భీమేశ్వర ఆలయానికి మధ్యలో రోడ్డు కూడా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న తర్వాత మధ్యలో రాళ్ళను తొలగించి ఆ ఆలయానికి, త్రికుట ఆలయానికి భీమేశ్వరానికి మధ్యలో రోడ్డు అనేది ఏర్పాటు చేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు మనం ఎక్కడ చూసినా కానీ అది రాళ్లతో నిర్మించబడి ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ పాక్షికంగా ఇది చాలా అద్భుతమైన కట్టడం. బయట గోడల పైన మనకి ఆ శిల్పాలు అనేది కనబడుతుంటాయి. ఇదండి ఇది ఒక గోపురం. ఇలాంటి ఒక 6 ఉంటాయి ఇందులో. ఇది ఒక 6 మనం చూడొచ్చు. ఇది ఒక 2-3 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం అనేది ఉంది. ఈ భీమేశ్వరంకి ఈ మధ్యలోనే ఆ షెడ్ అనేది వేయడం జరిగింది. ఎక్కడికి? గంగకు ఉంది. ఇక్కడ నుంచి కోనేరు. ఇది అంతకుముందు కలిసి ఉందట కదా ఆ గుడిని. ఇదే ఫస్టా? తర్వాత ఇది ఏది భీమేశ్వర ఆలయం ఇదే ఫస్టా? ఇది మొత్తం ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది కదా ఇది. తర్వాత ఇది ఇట్లా పెట్టింలా. ఇది మొత్తం రాళ్ళతోటి కదా. అదే ఇట్లా రాళ్ళతోటి. ఇది ఆ కాలంలో కట్టిండ్రు రాళ్ళతోటి. ప్రతి సోమవారం భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. త్రికుట ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఈ భీమేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించుతారు. భీమేశ్వర్ కొలుస్తుంటారు. స్వామివారిని దర్శించితే కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ శిథిలా వ్యవస్థకు చేరుకున్నా కానీ ఈ కట్టడం అనేది మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది. చూస్తే శిల్పాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.